హాయ్ ఆల్. ఈరోజు వీడియో ఏంటంటే వెనిలా స్పాంజ్ కేక్. ఈ స్పాంజ్ కేక్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. ఎటువంటి బీటర్ కానీ ఓవెన్ కానీ లేకుండా జస్ట్ స్టవ్ మీద పెట్టి నేను ఈ కేక్ని అయితే రెడీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ వీడియోలో కట్ చేస్తుంటే ఎంత ఫ్లఫీగా ఉందో. ఇక్కడ చూడండి, మీకు కట్ చేసిన పీస్ కూడా చూపిస్తాను. సేమ్ బేకరీలో మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ కేక్ అలానే ఉందన్నమాట. టేస్ట్ కూడా సేమ్ నేను చెప్తున్నాను కదా, అంతే బాగుంది. చాలా మంచిగా వచ్చింది కేక్ అయితే. ఇక్కడ నేను బీటర్ కానీ ఓవెన్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. మిక్సీ తోటి అండ్ అలాగే స్టవ్ మీద పెట్టే చేశాను. చాలా మంచి ఫ్లఫీగా టేస్టీగా వచ్చింది. సో నేను ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ లెంత్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే పెట్టాను. సో దాన్ని కింద ఈ వీడియో కింద నేను ఆ వీడియోని ట్యాగ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని కూడా నేను మీకు క్లారిటీ చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఈ వీడియోలో ఇక్కడ షార్ట్ వీడియోలోని ఈ కేక్ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఫుల్ లెంత్ వీడియోలో చేశాను అనమాట. ఒకవేళ షార్ట్ వీడియో కూడా చేయండి పర్వాలేదంటే కనుక ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియో కూడా చేస్తాను. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.